వీకెండ్ ట్రిప్ టు అరుణాచలం పార్ట్ 2. మేము తిరువణమల రీచ్ అయిన తర్వాత ముందుగా ప్రీ బుక్ చేసుకున్న హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయాం. మేము చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి కింద రెస్టారెంట్లో ఆంధ్ర భోజనం ఉంటే మంచిగా ఫుడ్ తినేసి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. దేర్ ఆర్ మల్టిపుల్ స్టేస్ అవైలబుల్ నియర్ టెంపుల్. నేనైతే టెంపుల్ నియర్ బై తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఆటో వాళ్ళు 2 కిలోమీటర్స్ కి 200 to 300 రూపీస్ చార్జ్ చేస్తారు. మేము ముందుగా బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎయిర్బిఎన్బి కానీ అగోడాలో కానీ బెస్ట్ డీల్స్ ఉంటాయి. లేదు నాలా రూమ్ చెక్ చేసుకొని పే చేస్తాం అనుకునే వాళ్ళకి booking.com ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇందులో 0 పేమెంట్ బుకింగ్ ఉంటుంది. ఈవినింగ్ అరౌండ్ 6 o'clock కి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. అండ్ క్యూ లైన్ లోనే మనకి మధ్యలో అన్నదానం లైన్స్ కూడా ఉంటాయి. సో వీలైతే ట్రై చేయండి. మేము అక్కడే ఫుడ్ తినేసి హోటల్ కి రిటర్న్ వచ్చి కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. ముందుగా రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. మేము స్టార్ట్ చేసినప్పుడు టైం అరౌండ్ 9:30 to 10 అవుతుండే. మేము కంప్లీట్ చేసేసరికి 2 AM అయింది. మధ్యలో మనకు మొత్తం 8 లింగాలు ఉంటాయి. అవి దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తాం. మాకు ఆల్మోస్ట్ 4.5 hours పట్టింది. మా గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రిటర్న్ హోటల్కి అయితే వచ్చేసాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. డే 1 అయితే ఇలా అయింది. డే 2 లో ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం అన్నది పార్ట్ 3 లో అయితే చెప్తాను. డూ ఫాలో ఫర్ పార్ట్ 3.